ఈ దేశంలో కొద్దిపాటి రాజకీయ పరిజ్ఞానం ఉన్న వాళ్ళకు కూడా బీజేపీ బలం ఎక్కడో అందరికీ తెలుసు. మాయిల్ ఫకీర్ ప్రాణం ఎక్కడో ఉందన్నట్టుగా బీజేపీ బలం అంతా విద్వేష రాజకీయాల్లో ఉంటుంది, పోలరైజేషన్ పాలిటిక్స్లో ఉంటుంది, మత ఆధారిత విభజన మీద ఆధారపడి ఉంటుంది అన్నది జగమెరిగినటువంటి సత్యం, జనమంతా అంగీకరించే వాస్తవం. అలాంటి బీజేపీకి భావోద్వేగ రాజకీయాలు వర్కౌట్ కాకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో తాజాగా 3 రాష్ట్రాల్లో 3 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికలు సుస్పష్టంగా చాటుతున్నాయి. బీజేపీ గడిచిన పుష్కర కాలంగా దేశవ్యాప్తంగా తన ఎజెండాకు తగ్గట్టుగా అనేక రాజకీయ ఎత్తుగళ్ళేసింది, వాటన్నిటినీ వర్కౌట్ అయ్యేలా చేసుకుంది, కొత్త ప్రాంతాలకు విస్తరించింది, వివిధ రాష్ట్రాల్లో బలాన్ని పెంచుకోవడమే కాకుండా తనకు పునాదిగా ఉన్న హిందీ బెల్ట్లో భారీగా నిలదొక్కుకోగలిగింది. అలాంటి బీజేపీకి ఇప్పుడు హిందీ బెల్ట్లోనే బీహార్, మధ్యప్రదేశ్, గుజరాత్లో తొలిసారిగా సెగ తగిలినట్టు కనిపిస్తోంది. 3 రాష్ట్రాల్లో 3 అసెంబ్లీ సీట్లకు జరిగిన ఉప ఎన్నికల్లో 1 సీట్ని బీజేపీ నిలబెట్టుకోగలిగింది. కానీ అక్కడ కూడా బీజేపీ భారీగా ఓట్లను కోల్పోయింది. తన బలాన్ని చాలా కుదించేసుకునేటువంటి స్థాయికి వచ్చేసింది. అదే సమయంలో విపక్షం భారీగా పుంజుకున్నటువంటి విషయాన్ని చాటి చెప్పింది. బీహార్లోని బంకీపూర్ అసెంబ్లీ నియోజకవర్గం బీజేపీ జాతీయ అధ్యక్షుడు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం, 3.5 దశాబ్దాలుగా బీజేపీకి వాటమంటే తెలియని నియోజకవర్గం. అలాంటి చోట్ల బీజేపీ ఓటింగ్ శాతం 63% నుంచి ఏడాది తిరక్కముందే 35% పతనమైందంటే 28% ఓట్లు కోల్పోవడం అంటే చిన్న విషయం కాదు. అక్కడే కాదు, ఆఖరికి మధ్యప్రదేశ్లో, గుజరాత్లో ఒక్కొక్క చోట 20-25% ఓట్లను కోల్పోయినటువంటి పరిస్థితి బీజేపీకి దాపురించింది. ఇది చాలా పెద్ద పరిణామంగా మనం చూడాల్సి ఉంటుంది. దేశంలో నిరుద్యోగం, విద్యార్థుల సమస్యలు, ప్రజాస్వామ్యం, దాంతోపాటుగా ధరలు, ఇలాంటి అనేక అంశాలు ప్రధానమైనటువంటి ఎజెండాగా మారితే ప్రజల్ని అవే ప్రభావితం చేసే పరిస్థితి వస్తే బీజేపీ ఎలా చేతులెత్తేయాల్సిన స్థితి దాపురిస్తుందో ఈ ఎన్నికల ఫలితాలు మనకి చాటుతున్నాయి. సరిగ్గా ఈ ఉప ఎన్నికలకు ముందు జంతర్ మంతర్ వేదికగా జన్జీ నేతృత్వంలో సాగినటువంటి సీజేపీ ఉద్యమం నీట్ పేపర్ లీక్తో మొదలయ్యి ప్రభుత్వం జవాబుదారీతనంతో ఉండాలి అని నిలదీసేటంత వరకు వెళ్ళిన ఉద్యమం తాలూకా ప్రభావంతో కొత్త తరం బీజేపీకి దూరం అవుతున్నారు అనే సంకేతాన్ని ఇచ్చింది. అది కూడా బీజేపీకి బలంగా ఉన్న హిందీ రాష్ట్రాల్లోనే ప్రభావం ఎక్కువ ఉంటుందనే విషయాన్ని చాటింది. దాంతోపాటుగా బీజేపీకి ఆరంభం నుంచి అండగా నిలిచిన అర్బన్ ప్రాంతాల్లోనే ఈ తాకిడి ఎక్కువగా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని సుస్పష్టంగా చాటింది. ఎన్నికలు జరిగిన బంకీపూర్ అసెంబ్లీ నియోజకవర్గం బీజేపీ 28% ఓట్లను కోల్పోయిన నియోజకవర్గం. పట్నా వెస్ట్గా ఒకప్పుడు పిలిచారు. డీలిమిటేషన్ తర్వాత నియోజకవర్గం పేరు బంకీపూర్గా మారింది. అలాంటి నియోజకవర్గంలో బీజేపీ 28% ఓట్లను కోల్పోయిందంటే అర్బన్లో ఎగువ మధ్య తరగతి ఏ తీరున బీజేపీ పట్ల వ్యవహరిస్తుందో, ఎంతగా బీజేపీ విధానాలతో ముఖం మొత్తినట్టుగా సాగుతుందో ఎవరికైనా అర్థమవుతుంది. ఇలా బీజేపీ 20%, 28% ఓట్లను కోల్పోయే పరిస్థితి రావడం చాలా చాలా అరుదైనటువంటి అంశం. ఎందుకంటే బీజేపీ గతంలో కూడా కొన్ని ఉప ఎన్నికల్లో ఓటమి చవిచూసింది, కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఓడిపోయింది. ఆ సందర్భాల్లో కూడా ఎన్నడూ ఇంతంత పెద్ద స్థాయిలో ఓట్ల శాతాన్ని కోల్పోయిన దాఖలాలు లేవు. ఇంతగా జనాల్లో వ్యతిరేకత కొని తెచ్చుకున్న ఆనవాళ్లు లేవు. ఇలా విపక్షం పుంజుకున్నటువంటి సందర్భాలు కూడా లేవు. ఇది ఒక అనూహ్యమైనటువంటి పరిణామమే కాకుండా దేశంలో రాజకీయంగా మారబోతున్నటువంటి పరిణామాలకి సంకేతంగా కూడా మనం భావించాల్సి ఉంటుంది. దీని తాకిడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద కూడా అనివార్యంగా పడబోతోంది. దేశవ్యాప్తంగానే బీజేపీ జాతీయ అధ్యక్షుడి నియోజకవర్గంలో ఆయన రాజీనామా చేసిన తర్వాత ఆ స్థానాన్ని బీజేపీ కోల్పోతే బీజేపీలోనే అనేక మంది స్వరం పెంచడం అనివార్యమని చెప్పొచ్చు. బీజేపీలో చాలామంది అసంతృప్తివాదులు, ఆర్ఎస్ఎస్లో మోదీ షాకి వ్యతిరేకంగా చాలా కాలంగా అణిగిమణిగి సాగుతున్నటువంటి వర్గాలు కూడా ఒక్కొక్కరుగా బయటపడేదానికి ఇలాంటి ఫలితాలు ఆస్కారం ఇస్తాయి.
అది బీజేపీ అంతర్గతంగా కొంతమంది గొంతు లేపడానికి వీలు కల్పించే ప్రయత్నమే కాకుండా మిత్రపక్షాల్లో కూడా తమ డిమాండ్లను మరింతగా మోదీ దగ్గర ప్రస్తావించడం ద్వారా మోదీని మరింత ఒత్తిడి పెంచే దిశలో కూడా చాలామంది నాయకులు ప్రయత్నిస్తారనడం నిస్సందేహం. అందులో చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు అవకాశం వస్తే తన మిత్రపక్ష పార్టీని ఎంతగా తన చెప్పు చేతల్లో పెట్టుకోవాలనే ప్రయత్నం చేస్తారో గతంలో ఢిల్లీలో చక్రం తిప్పినటువంటి చంద్రబాబు అనే చరిత్రను గమనిస్తే ఎవరికైనా అర్థమవుతుంది. అలాంటి చంద్రబాబు చాలా కాలంగా బీజేపీ ముందు అణిగి మణిగి సాగుతున్నారు. ఆ పార్టీ అధినేతలకు పూర్తిగా దాసోహమైనట్టుగా కనిపిస్తున్నారు. కానీ ఇప్పుడు వస్తున్నటువంటి ఎన్నికల ఫలితాలు బీజేపీకి పునాది లాంటి ప్రాంతాల్లోనే, పునాది వర్గాల్లోనే వ్యతిరేకత పెరుగుతుందనేటువంటి సంకేతాలు ఇవన్నీ చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళకి కొత్త ఉత్సాహాన్నిచ్చే అంశాలుగా చెప్పాల్సి ఉంటుంది. అదే సమయంలో అన్ని చోట్ల అధికార పార్టీలు ఓటమి పాలవుతున్నటువంటి తీరు, ప్రజల అభిప్రాయాలతో ప్రమేయం లేకుండా భావోద్వేగాలతో కాలం నెట్టుకొచ్చేస్తాం అనుకునేటువంటి వాళ్ళందరికీ బుద్ధి చెబుతున్నటువంటి వైనం ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వానికి కూడా ఒక హెచ్చరికగా మారే అంశంగా మనం చూడాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ఇప్పటికే తమిళనాడులో టీవీకే విజయం, ఆ తర్వాత సీజేపీ ఆందోళన, తాజాగా ఉప ఎన్నికల ఫలితాలు ఇవన్నీ వరుసగా ఒకదాని ప్రభావం మరొక దాని మీద చూస్తూ ఉంటే రాబోయే రోజుల్లో అధికారంలో ఉన్నటువంటి పార్టీలకు, ఆయా ప్రభుత్వాలకు గడ్డు పరిస్థితి తప్పదు అనేటువంటి సంకేతాన్ని అయితే చాలా కేటగారికల్గా స్పష్టం చేస్తున్నాయి. మరి ఇలాంటి తరుణంలో ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి పెరగడం అనివార్యం. దేశవ్యాప్తంగా ప్రభుత్వాలు, అధికారంలో ఉన్నటువంటి పార్టీలు ఉక్కిరిబిక్కిరయ్యే దశలో ఆంధ్రప్రదేశ్లో కూటమికి కూడా అలాంటి పొగ సెగ ఖచ్చితంగా తగులుతుందనేటువంటి విషయం స్పష్టంగా చెప్పొచ్చు. ఈ తరుణంలో దాన్ని చంద్రబాబు ఎలా అధిగమిస్తారు, ఏ తీరున బీజేపీకి వ్యతిరేకంగా మొదలైనటువంటి ఈ గాలుల తీవ్రతను తన వరకు రాకుండా చూసుకోగలుగుతారు. బీజేపీ మీద వ్యతిరేకత, రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాల మీద వ్యతిరేకత అన్నీ కలిస్తే కూటమి ఎటు మళ్ళుతుందో, ఎలాంటి పరిస్థితిని ఎదుర్కోవలసి వస్తుందో అన్నదే ఆసక్తికరమైనటువంటి అంశంగా భవిష్యత్ మనకి చెప్పబోయేటువంటి సమాధానంగా కూడా చూడాల్సి ఉంటుంది.